అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యార్థులు నాణ్యమైన కోరికో మరి ఏదైతే తన ఉద్యోగాలు చదువుకోవడం కోసం ఉద్యోగం కోసం మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన సమయంలో గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక ఎగ్జామ్కు మరొక ఎగ్జామ్కు 2 నెలలు గడువు ఉండాలని చెప్పేసి వారే చెప్పారు. మరి ముఖ్యంగా గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు ఖాళీగా అని చెప్పేసి 2000 ఉద్యోగాలు వేయని చెప్పారు. డిఎస్సి మెగా డిఎస్ చేస్తాను మా ప్రభుత్వం రాగానే 25,000 ఉద్యోగాలు అని చెప్పేసి మాటలు చెప్పింది తప్ప కానీ అధికారంలోకి వచ్చినాక అది ఆచరణ లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు నిన్న మరి ఉస్మానియా యూనివర్సిటీలో మరి తమ ఆకాంక్షమైనటువంటి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి అదేవిధంగా డిఎస్సి పరీక్షను వాయిదని చెప్పేసి నిరుద్యోగులు బీఆర్ఎస్పీ నేతలు మరి ఆందోళన చేపడుతుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పోలీసులు అనేటువంటి రేవంత్ రెడ్డి గుండాలు ఇష్టం వచ్చిన నానా బూతు మాటలు తిడుతూ ఈరోజు విడిచికెళ్ళి విద్యార్థి నాయకులు కానీ అదేవిధంగా నిరుద్యోగులు కానీ లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఒకటే కేజీకేస్తాం రేవంత్ రెడ్డి గారికి, నిజంగా నీకు విద్యార్థుల పక్ష తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే మరి విద్యార్థులు కోరిన న్యాయమైన కోరిక ఏదైతే ఉందో గ్రూప్ 2ని మరి 2000 ఉద్యోగాలు వేయాలని చెప్పేసి డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా దాదాపు 20,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి నువ్వు చెప్పిన మాట ప్రకారమే వేయాలని చెప్పేసి నిరుద్యోగులు నాణ్యమైన కోరిక కోసం ధర్నాలు ఆందోళన చేపడుతుంటే అది పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి కుట్రతోని ఈ యొక్క నిరుద్యోగులపైన విద్యార్థి నేతలపైన దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి దొంగ మాటలు నానాచి మాటలు ఆపి నిరుద్యోగులకు విద్యార్థులకు అండగా ఉండాలి. ఎందుకంటే నిరుద్యోగుల కోసం గతంలో నువ్వే చెప్పినావు కదా మరి ఎగ్జామ్ 2 నెలలు గడువు అని చెప్పేసి 1:100 గ్రూప్ 1 ఎగ్జామ్కు అభ్యర్థిని పిలవని చెప్పినావు. ఈరోజు 1:100 కాదు 1:50 పిలిచినావు. 50 కూడా 57 పిలవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు చెప్పిన మాట ప్రకారం 1:100 పిల్లల విద్యార్థులను కూడా మా గ్రూప్ 1లో కాలిపోయిన విద్యార్థులందరికీ పిలవని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరుద్యోగులపైన దాడిని ఖండిస్తూ మరి విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ విద్యార్థి భాగం కూడా అండగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాచరిక పాలనలో పోలీసుల గుండా రాజ్యమైన తప్ప విద్యార్థులకు ఒక నిరసన చెప్పే హక్కు లేదా? ఒక సామాజిక పౌరుడుగా ఎక్కడైనా ఎవరైనా తమ హక్కుల కోసం మరి ఈరోజు ఉద్యమించే హక్కు ఉంటుంది. దాన్ని కారాస్తున్న రేవంత్ రెడ్డి గారు గతంలో నువ్వేగా ఇంద్ర పార్కు తీసేసిన ధర్నా చేయని చెప్పేసి మరి ఈ విధంగా ఈరోజు మరొకసారి సీమాంధ్ర పాలన పోలించే గతంలో 2014 కన్నా ముందు పాలన ఏ విధంగా ఉందో ఈరోజు హైదరాబాద్లో కానీ ఉస్మానియాలోని అన్ని యూనివర్సిటీలో కూడా విద్యార్థులను అంచివేయడం, ఒక నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసి తన రాజకీయ పబ్బం కోసం మరి ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్సీ పైన చూపించని 6 నిమిషాలు మరి విద్యార్థులతో చర్చించి విద్యార్థులపై నాణ్యమైన విషయాన్ని పరిష్కరించడానికి రేవంత్ రెడ్డికి సమయం లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్కు ఒకటే హెచ్చరిస్తున్నాం. గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా అని చెప్పేసి డిఎస్ పరీక్షను వాయిదా అని చెప్పేసి అదేవిధంగా గ్రూప్ 1 అయితే 1:100ను పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరుద్యోగ విద్యార్థులకు బీఆర్ఎస్పీ అండగా ఉంటుంది. వాటిపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే నిరుద్యోగానికి మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.